హాయ్ అండి. అల్లం పచ్చడి పెట్టానండి. అరకిలో పచ్చడి పెట్టానండి. అరకిలో తీసుకున్నానండి అల్లం, అరకిలో చింతపండు. అరకిలోకి ఎక్కువగా బెల్లం తీసుకోవాలండి. బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సాల్ట్ ఇందులో వేసేసానండి. చింతపండులో వేసాను. సాల్ట్ వేయలేదనుకుంటారేమో మీరు. కనిపించలేదు, సాల్ట్ లేదనుకుంటారో. అది ఇందులో వేసేసాను. చింతపండులో వేసి ఉడకపెడితే బాగుంటుందనేసి చింతపండులో వేసేసానండి సాల్ట్. సరిపడగా మనం చూసుకుని వేసుకుంటాం కదండి. మళ్ళీని అల్లం ముక్కలు వేపుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వేపుకోవాలి. ద్వారగా వేగనివ్వాలండి, పచ్చి వాసన పోయే వరకును. బాగా ఎక్కువ వేగక్కర్లేదండి, సమానంగా మీడియంగా వేగితే సరిపోతాయి. మీడియంలో పెట్టుకుని వేపుకోవాలండి. బాగా ఎక్కువ మంట పెట్టుకోకూడదు. చింతపండు పేస్ట్ ఉడికిపోయిందండి, చల్లారనివ్వాలి. ఒక గ్లాస్తో తీసుకున్నానండి ధనియాలు. రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో తీసుకుని పచ్చివైనా వేసుకుని ఆడుకోవచ్చండి. లేకపోతే ఒక్క నిమిషం ఇలాగా గ్యాస్ మీద పెట్టి ఇలా వేపుకునైనా వేసుకోవచ్చండి. వేపుకుంటే బాగుంటుందండి. ఒక్క నిమిషం వేపుకుని మిక్సీ పట్టుకోవటమండి మెత్తగానే. ధనియాల పొడి అండి. ఇంకా ద్వారగా వేగనివ్వాలి ఇవి. సాల్ట్ మనకు సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవాలండి. అందులో చింతపండులో మాత్రం వేసాను నేను. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా ఒక చల్లారనివ్వాలండి. అలా వేగినాయండి. ఇంకొక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. నూనెలో తీసేసి పక్కకు పెట్టుకుంటే చల్లారిపోతుందండి. మెత్తగా చల్లారాక మిక్సీలో ఆడుకోవాలండి. ఇవి కూడా అల్లం ముక్కలు, ధనియాలు ఆడేసుకున్న తర్వాత అల్లం ముక్కలు కూడా ఆడుకోవాలండి. బెల్లం వేసానండి. మళ్ళీ ఆ కప్పు కాక ఇంకో కప్పు దాంతోనే తీసుకున్నానండి. అల్లం దాంతోనే, చింతపండు దాంతోనే, బెల్లం తీసుకున్న దాంతో ఇంకో కొంచెం వేసానండి. ఇంకో 200 గ్రాములు బెల్లం పట్టదండి. బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా మిక్సీ పట్టాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇది చింతపండు కలిపి చింతపండులో వేసినది ఉంటాయి కదండి, ఫస్ట్నే తీసేసుకోవాలి. కొద్దిగా ఇంకా బాగా పేస్ట్గా ఉంటుందండి. కలుపుని ఆడుకుంటే అన్నీ కూడా కలుపుతాయి కదా, కలిపేసుకుని ఆడుకోవాలండి. ఇందులో కారం కూడా వేసేసుకుని ఆడేసుకోవచ్చండి. నేను వేయలేదండి, తర్వాత వేసాను. కారం కూడా కలుపుకొని 3 మిక్సీ పట్టేసుకుంటే 3 కలిసిపోతాయండి బాగా. మనం గరిటతో కన్నా ఇలా ఆడుకుంటే మాత్రం మిక్సీలో మాత్రం బాగా కలిసిపోతాయండి అల్లం. ఇది ఏమన్నా కొంచెం చింతపండులో మెత్తగా ఉంటే మెత్తగా పేస్ట్ అయిపోతాయండి. ధనియాల పొడి ఎదిగండి గ్లాస్తో వేసానండి. ఒక గ్లాసున్నర వేసానండి. కారం సరిపోలేదు, మళ్ళీ ఇంకొక గ్లాసు వేసానండి కారం. చూస్తే కొంచెం కారం పడుతుందని కొద్దిగా కారం వేసాను. ఇంకొక గ్లాసు, మొత్తం 2 గ్లాసులు పట్టినాయండి కారం పట్టింది. ఇది మళ్ళీ మనం కలవకపోతేనండి కలుపుకుని మిక్సీకి మళ్ళీ పట్టుకుంటే అండి బాగా 3 కూడా బాగా కలిసిపోతుంది. ఈ అల్లం వేదిని ఈ బెల్లం మాత్రం కొద్దిగా ఒక 2 నిమిషాలు బాగా బెల్లం కరిగే వరకు కూడా మనం పాకం పట్టుకోవాలండి. అంటే సలువ కంపు కానీ ఏమీ ఉండదండి. పాకం ఇలా వచ్చే వరకు నుండి అంతే అండి. ఇది కూడా చల్లారనివ్వాలి. చల్లారిపోయాక అప్పుడు ఇందులో వేసుకోవాలండి. అది ఈ కలిపిని పచ్చడి అంతా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. మనకి కలవపోతేనండి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అండి, ఇవి ఇందులో వేసామండి, ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే అండి ఇంకా బాగా పచ్చడి బాగా కలిసిపోతుంది అండి. అన్ని బెల్లం, కారం అన్నీ సమానంగా కలుపుతాయండి. మిక్సీ పట్టుకోవచ్చండి మళ్ళీని. మనకి గిన్నె కుదరకపోతే కలవకపోతే మాత్రం ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేసుకునండి. మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రేకులండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి.
తాలింపు కూడా వేడిగా చల్లారాకనే వేయాలండి. పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. నూనె మళ్ళీ ఇంకా నేను ఈ నూనె సరిపోలేదండి. మళ్ళీ కొంచెం వేసానండి. మళ్ళీ నూనె మరగబెట్టి వేసాను. పచ్చిది వేసుకోకూడదండి. మరగబెట్టి చల్లారాక మళ్ళీ కలిపాను నూనె. ఇది సరిపోతుందని సరిపోలేదండి. కొంచెం మళ్ళీ వేసాను. నిలవ ఉంటుంది కదండి పచ్చడి. మనం ఎన్ని రోజులైనా ఉంటుందండి పచ్చడి. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదండి. బయట పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సేమ్. చాలా బాగుంటుంది. బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ, ఈ అల్లం చింతపండు మీద బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చింతకాయ పచ్చడిలా ఉంటుందండి. ఇంకా చల్లారిపోయిందండి. ఇప్పుడు చల్లారిపోయి పచ్చడి వేసుకుని కలిపేసుకోవాలండి. నూనె కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది అన్నమాట అండి ఇందులోని. ఆ తర్వాత మన్నాటికి బాగా నూనె పైకి తేలుతుందండి. ఇప్పుడు ఈ కలిపినప్పుడు మనకి కొంచెం నూనె అర్థమవుతుందండి ఎంత వేసినని. అంతే నాకు 2 గాజు బాటిల్ అమ్మిందండి పచ్చడి. 2 సీసాలకు అవ్విందండి. బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అక్కర్లేదండి. చింతకాయ పచ్చడిలా ఉంటుందండి. బాగుంటుందండి. మీరు ఎవరైనా పెట్టుకోకపోతే మాత్రం ఒకసారి పెట్టుకు చూడండి. పెట్టుకున్న వాళ్ళకైతే మీకు అర్థమవుతాయండి పచ్చడి విషయం. అంతే అండి.